వేదిక. అదేవిధంగా ఈ రోజున కళా పోషకులు, కళారంగకులు ఇప్పుడు ఎంతోమంది కొలువైనటువంటి ఈ సభలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, వారి సతీమణి చూస్తుంటే ఆది దంపతులు ఇక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కళాకార బృందానికి అందరినీ మించి అని అనడం అనేది ఎక్కువేమి కాదు. ఈ రోజున ఈ సభకు మా జనమిత్ర రామలింగేశ్వరరావు గారు, ఆయన హీరో, ఆ శివుడే ఈరోజు ఇక్కడ ఆయన గానామృతంతో, ఆయన పదజాలతో, పద్యాలతో ఆ శివుడిని ఆ విధంగా స్తుతిస్తూ సాక్షాత్తు శివుడు ఇక్కడే ఉన్నాడేమో ఎటు వెళ్ళకుండా అనేలాగా శివుడిని బంధించినటువంటి గొప్ప కవి మా ముద్దులో చాలా చాలా ఎలా వారు కూడా ఉండడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. వారి ప్రతిభని ప్రతి ఒక్కరిని తెలియజెప్పేందుకు గాను తమ వంతు కృషిగా ఈ రోజున ఈ సభ నిర్వహించడానికి, ఈ యొక్క గ్రంథం ఆవిష్కరించడానికి కారణమైనటువంటి మా కుమార్, సింగపూర్ కుమార్ అంటారు, కృష్ణ కుమార్ గారు ఇలాంటి ప్రయత్నం చేసిన మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్న హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ రావడానికి కారణం, నా పేరు శివశంకర్ వరప్రసాదరావు. మంజునాథుడిగా శివుడిగా నటించే ఆ యొక్క ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ రావడం కాదు. నా మిత్రులు, చిరకాల మిత్రులు ఒకరు గ్రంథాన్ని రాసిన వాడు, లేదా దాన్ని DVD రూపంలో, దృశ్య రూపంలో ఆయన యొక్క శివ తత్వాన్ని తెలియపరిచినటువంటి గొప్ప కవి జొన్నమిత్రులు గారు, మరొక మిత్రులు, చిరకాల మిత్రులు కుమార్ గారు. వీరిద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తుంది. కొన్ని సభలకి మనం వెళ్ళినప్పుడు మా సభకి ఒక గౌరవం ఉందని తీసుకొస్తాం, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సభకు నేను రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. నాకు గొప్ప అవకాశాలు సాక్షాత్ శివుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం శివరాత్రిని ఆయన భావిస్తాను. ఇది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉండేటువంటి మహానుభావులు వీళ్ళందరూ కలిసి నన్ను సన్మానం చెప్పలేరు, కానీ నన్ను ఆశీస్సులు అందిస్తూ నా గురించి మాట్లాడుతుంటే, సాక్షాత్తు జొన్నమిత్రులు గారు మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట నాకు అంత అర్హత ఉందా అని అనిపిస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ప్రతి కళాకారులు, ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పవాడు. ఇలాంటి సభలకు వచ్చినప్పుడు నేను గొప్ప అని ఫీల్ అవ్వలేను. నేను కొంచెం ఎక్కడో వీడియోతోటి నాకు అంత స్థాయి ఉందా, నాకు అంత అర్హత ఉందా అని అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే వీళ్ళు నా గురించి మాట్లాడిన మాటలు, ముఖ్యంగా జొన్నమిత్రులు గారు నా యొక్క సామాజిక సేవ గురించి ఆయన చెప్తున్నప్పుడు ఎక్కడో నా హృదయాన్ని టచ్ చేశారు. మరింత ఉత్సాహంగా నేను మరింత సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ఒక స్ఫూర్తిని ఆ రోజున ఈరోజు ఆయన ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆ రకంగా నేను మనస్ఫూర్తిగా నా యొక్క చాలా సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలకు పైబడి మేమిద్దరం కూడా స్నేహితులం. వారి యొక్క కవితా ధోరణి వినడానికి నాకు సరదా. నా యొక్క వైఫ్ తోటి మేమిద్దరం కూర్చొని ఎన్నో సాయంత్రాలు వారితో గడిపాం. వారు మాట్లాడుతుండగా అవి శ్రోతలై మంత్రముగ్ధులై ఆయన మాటలు వింటూ ఉంటాం. దాని అర్థాలు తెలిసి మేము ఎంతో సంతోషపడుతుంటాం. అలాంటి సమయంలో ఎవరికి తెలియదు ఏంటంటే ఆయన జ్యోతిష్య పరిజ్ఞానం అనుకున్నాడు, జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాడు. ఆ సమయంలో అన్నారు, చిరంజీవి గారు మీరు కేవలం ఒక ఆర్టిస్ట్ గానే కాదు, మీరు రాజకీయాల్లోకి కూడా మీరు ప్రవేశిస్తారు అన్నప్పుడు రాజకీయాలకు మీరే రాజకీయాలు అంటారు, ఏదైనా సేవా కార్యక్రమాలు అంటారా? ఎస్, ఆ ఐడియా ఆలోచన ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేసి ఆ విధంగా సమాజ సేవలు చేస్తానేమో, కానీ రాజకీయాలు కాదు మీకు ఉన్న అవకాశం అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే వారి సరస్వతి పుత్రులు 4,000 సరస్వతి అలాగే రాజకీయాల్లోకి
రావడం జరిగింది. ఒక స్ఫూర్తితోటి సమాజానికి ఎంతో కొంత ఎదోదిగా నా కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున రాజకీయాలు రావడం జరిగింది. ఏదైనా సరే అంచెలంచెలుగా ప్రజల హృదయాల్లోకి ఇదే రకంగా చోటు సంపాదించుకుంటూ ఖచ్చితంగా నా మార్పు రాజకీయ నా వంతు కృషి చేస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నేను ఉండిపోవాలని ఆ అవకాశం జీవితాన్ని సక్రియంగా తెలుసుకుంటూ చిరస్థాయిగా ఈ జీవితాన్ని ఒక అర్థం పరమాత్మ సార్థకత ఏర్పరచుకునే దిశగా నేను ఉంటానని ఆ రకంగా నేను అడుగు ముందుకు వేస్తాను. ఈ సందర్భంగా శివరాత్రి నాడు మహాశివుడు ఆశీస్సులు నాకు ఉండాలని, మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక కుమార్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన కళాపోషకుడు. ఎంతో మంది లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అన్నది మనకు తెలుసు. కానీ మనస్సు ఉన్న చోట మాత్రం ఇరువురు కలయిక అత్యద్భుతంగా తెలుస్తుంది. ఈరోజు చూస్తుంది ఆయన కళా పోషణ, కళాకారుల పట్ల, కళల పట్ల, సాహిత్యం పట్ల, సంగీతం పట్ల ఆయనకున్న మక్కువ అంతా ఇంత కాదు. ఆ రకమైనటువంటి వ్యక్తి కాబట్టి కుమార్ గారు ఆయన కార్పొరేట్ స్టైల్ మనిషి అయినా సరే లోపల మాత్రం ఆయన కళా పోషకులే. కాబట్టి ఈరోజు దొన్నమిత్రులు లాంటి ఒక మహాకవిని ఈ రోజున ఆయన విధంగా ఆయన యొక్క భావాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన కవితల్ని బయటికి తీసుకొచ్చి బయట ప్రపంచాన్ని తెలియజేపే దిశగా ఆయన వంతు కృషి చేస్తారంటే మనందరం మొట్టమొదటిగా ఇలాంటి కళా పోషకుల్ని, ఇలాంటి కుమార్ లాంటి వ్యక్తులు మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. రైతులు చూసి ఆ భగవంతుడు ఆశిస్తానికి ఉండాలి. అలాంటి మంచి మనసున్నటువంటి కుమార్ గారి యొక్క ప్రయత్నంతో మరి ఎంతో మంది కవులు, మహాకవులు అందరూ కూడా బయట ప్రపంచానికి తెలియాలి. ఆ తెలిసి దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్న మనస్ఫూర్తి వారిని అభినందిస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి రావడం అనేది నా యొక్క మాటలు చెప్పడం కోసం, నా అభినందన కోసం కాదు. ఇంతమంది ఆశీస్సులు ఈ రకంగా పొందడం అనేది నా రోజులకు సుకృతం. ఎన్నో శివరాత్రులు చూశాను, కానీ ఈ శివరాత్రి మర్చిపోలేను. ఆ రకంగా నాకు అద్భుతమైన శివరాత్రి, ఎంతో మంది నాకు ఆశీస్సులు శివరాత్రి. ఇక్కడ ప్రత్యేకించి కుమార్ గారికి, అలాగే అక్షరాశీస్సులైనటువంటి మిత్రులు వారి మిత్రులు గారికి, అలాగే మిగతా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. వారు ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని కూడా ఇంత చక్కగా గుర్తుంచుకుని ఆయన ఈ వేదిక మీద చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు, నేను ఎప్పుడూ ఎవరికి జ్యోతిష్కుని ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఆ శాస్త్రంలో నేను బాగానే కృషి చేశాను. చందో దేవత, జ్యోతిష్యము రెండు ఒకేసారి నాకు ఒకే వయసులో ప్రసన్నమైనవి. నేను అది అందరికీ చెప్పను. ఇవాళ ఈ శివరాత్రి పర్వదినంలో దివ్యమైనటువంటి ప్రక్రియలు, ప్రయోగాలతో కూడిన శ్రీరామలింగేశ్వర శతక పద్య పఠనం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను, మీరు లేకుండా రాష్ట్ర రాజకీయం నడవదు. దేశ రాజకీయాల్లో కూడా చిరంజీవి గారు ఆయన అభిమానులందరినీ కూడా ఈ పరమేశ్వరుని శివరాత్రి కూడా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. తర్వాత మనకి మళ్ళీ మన అపురూపమైన మృదంగ విన్యాసం ఉందండి. శివతాండవం, శివ ప్రసాదంతో పాటు వీటిలో కూడా बैक साइड श्री कोड रामकृष्ण गारी चलो बैक साइड हेलो